నుంచి గల్లీ దాకా ప్రతి ఒక్కరు మనం షాపింగ్ చేసేది డిమార్ట్ డిమార్ట్ డిమార్ట్. ఎందుకు అనంటే తక్కువగా దొరుకుతాయి, చీప్గా దొరుకుతాయి, కావాల్సిన ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఇప్పుడు మనం కోదాడ డిమార్ట్ దగ్గర ఉన్నాము. కొంతమంది కస్టమర్స్ని అడిగి తెలుసుకుందాము. మంత్లీ ఎంత షాపింగ్ చేస్తారు, ఎందుకు షాపింగ్ చేస్తారు, ఎలా షాపింగ్ చేస్తారు, ఎన్ని రోజులకు షాపింగ్ చేస్తారు కనుక్కుందాం. డిమార్ట్లో షాపింగ్ చేస్తున్నటువంటి ఒక మహిళ మనతో ఉన్నారు, మాట్లాడదాం. వారి అభిప్రాయం ఏంటో తెలుసుకోండి. నమస్తే మేడం, చెప్పండి. నమస్కారం అండి. కోదాడ పట్టణవాసులకి నమస్కారం చెప్తున్నాము. డిమార్ట్కి వచ్చిన సందర్భంగా మేడం గారు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. వారికి అభినందనలు తెలియజేస్తూ, మరి డిమార్ట్ కోదాడికి సౌకర్యంగా బాగానే ఉంది. పల్లెవాసులకి కొత్తదనంగా ఉంది, వాళ్ళకి ఒక ఆనందంగా కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా పల్లెవాసులు కూడా డిమార్ట్ అంటే ఏంటి కోదాడ పట్టణంలో ఇంతవరకు తెలియదు. కాబట్టి ఇది ఒక అరేంజ్మెంట్ చాలా బాగుంది కోదాడ పట్టణానికి. మరి సరుకులు కూడా నాణ్యతగాను ఒక 10 రూపాయలు సూపర్ మార్కెట్ కన్నా కిరాణా షాపుల కన్నా తక్కువ ధరలోనే ఉన్నాయని అనిపిస్తుంది రీజనబుల్గా. నెక్స్ట్ కిరాణంలో ఉండే ఐటమ్ కన్నా డిమార్ట్లో సకల వస్తువులు ఉంటాయి కాబట్టి ఎవరికి ఇబ్బందికరం కాకుండా ఈ పెళ్లి ఐటము కానీ గృహోపకరణ వస్తువులు కానీ మరి ఏమంటారు అవి వంట సామాగ్రి కానీ ఏవైనా సరే కొంచెం తక్కువ ధరలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్రజలకు కూడా చాలా బాగుందని అనిపిస్తుంది. విశాలంగా మంచి వాతావరణంలో ఈ డిమార్ట్ కలిగించడం మా కోదాడ పట్టణ వాసులకి శుభాభినందనలు. డిమార్ట్లో క్వాలిటీ ఎలా ఉందండి, నాణ్యత ఎలా ఉంది, రేట్లు ఎలా ఉన్నాయి? మీరు ఎన్ని రోజులకు ఒకసారి డిమార్ట్కి వచ్చి మీకు కావాల్సిన వస్తువులు కొనుక్కుంటారు? మేము వీకెండ్స్ వస్తున్నాము, ఎవ్రీ మంత్ వస్తున్నాము. ఇప్పుడు ఉద్యోగులం కాబట్టి ఎవ్రీ మంత్ 1 టైము అట్లా తీసుకుంటాం. ఏదైనా కొంచెం సంతోషంగా ఈ డిమార్ట్కి వచ్చి షాపింగ్ చేయడం అనేది కూడా చాలా బాగుంది. ఇది సిటీ లెవెల్లో డిమార్ట్ అనేది కోదాడలో ఒక వెరైటీ కాబట్టి ఇక్కడికి రావడం అనేది ప్రజలకు ఒక ఆనందదాయకం. నా పేరు రమేష్ అండి, కోదాడ లోకల్. ఇప్పుడు డిమార్ట్ వచ్చిందని సంతోషపడాలో, వాళ్ళు ఇచ్చే సర్వీస్కి మేము బాధపడాలో నాకే అర్థం కావట్లేదు. లోపలికి వెళ్తే ఒక సిగ్నల్ రాదు, ఒక ఫోన్ రాదు, ఒక నెట్వర్క్ ఉండదు. వాళ్ళు ఏమంటారంటే మీరు ఫోన్పే కొట్టండి అంటారు. ఫోన్పే కొడితే లోపల సిగ్నల్ రాదు. వాళ్ళు మనకు వైఫై కూడా చేయట్లేదు. ఇంకోటి ఏంటంటే కౌంటర్ దగ్గర పోతే ఒక గంట నింపనవలసి వస్తుంది. చేంజ్ ఇవ్వమంటే మా దగ్గర చేంజ్ లేదు, మీరు తీసుకోవాలంటున్నారు. ఏ రకంగా సాటిస్ఫై లేదు డిమార్ట్ కోసం. మీరు ఇప్పుడు షాపింగ్ చేసిన వస్తువులు తీసుకొని రాకుండా బయటకు వచ్చారా? తీసుకున్నాము. కాకపోతే వాడు చేంజ్ లేదంటున్నారు. ఆ చేంజ్ గురించి కూడా మళ్ళీ రిటర్న్ ఇంకో ఐటమ్ తీసుకోవాల్సి వచ్చింది. సఫిషియెంట్గా చేంజ్ ఇవ్వట్లేదు, రెస్పాన్స్ కరెక్ట్ ఇవ్వలేదు, మేనేజ్మెంట్ కరెక్ట్ లేదు, కట్టుకోలేదు. వాళ్ళు ఇచ్చే సర్వీస్ కూడా అంత నచ్చట్లేదు. నమస్తే అండి, నా పేరు నవీన్ అండి. చెప్పండి. అయితే యాక్చువల్గా ఈ కోదాడ పట్టణం అనేది ఒక మార్కెటింగ్ క్యాపిటల్ అండి మన సూర్యాపేట జిల్లాకి. ఇది ఒక సూర్యాపేట జిల్లాలో ఉన్నా కూడా సూర్యాపేట కంటే మార్కెటింగ్ ఏరియా అనేది కోదాడలో చాలా ఎక్కువగా ఉంది. కోదాడలో డిమార్ట్ రావడం అనేది మాకు చాలా హర్షదాయకం. ఎందుకనగా ఒక రిలయబిలిటీ అనేది ఉంటుంది ప్రొడక్ట్ మీద. సో చాలా సంవత్సరాల నుంచి ఎక్కడ ఇట్లా మార్కెట్ ఎట్లా ఉందంటే మాకు ఎంఆర్పి రేట్ అనేది తెలియదు, యాక్చువల్గా కాస్ట్ అనేది తెలియదు. వాళ్ళు ఎంత చెప్తే అంత తీసుకోవడం జరిగింది. కాకపోతే డిమార్ట్ రావడం దగ్గర నుంచి మాకు ఒక కాస్ట్ ఇంత అనేది, ఒక రిలయబిలిటీ అనేది అని మాకు అనిపించింది. రెండో విషయం ఏంటంటే ఇక్కడ కూడా స్టాక్ అంత ఎక్కువగా లేదు. టు బి ఫ్రాంక్గా చూసుకుంటే ఉన్నాయి కానీ సైజెస్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షూస్ కానీ చెప్పులు కానీ ఒక 8, 9 వరకే ఉన్నాయి. 10 అనేది ఒక జత ఉంది, ఒకే మోడల్ ఉన్నాయి. కొద్దిగా పెంచితే జనాలు కూడా ఎక్కువగా వస్తారనేది నా ఒక సజెషన్. ఇంకా ప్రొడక్ట్స్ కూడా కొన్ని పెంచడం ఏంటంటే కొన్ని మోడల్స్ వెరైటీస్ కూడా పెంచితే బాగుంటుందని. మాలాంటి కొద్ది సైజెస్ కూడా డ్రెస్సెస్ కూడా మాది XXL, XXL అనమాట. అలాంటి సైజెస్ కూడా ఉంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. సో డిమార్ట్ అనేది రావడం అనేది మాకు చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే కోదాడ పట్టణానికి డిమార్ట్ రావడం అనేది ఇట్స్ వెరీ వెరీ స్టబ్బర్న్ నుంచి మేము వీ హ్యావ్ గాట్ రిలాక్స్ ఫ్రమ్ ఆల్ దీస్ మార్కెటింగ్ ఏరియాస్ బికాస్ దీస్ మార్కెటింగ్ ఏరియాస్ వర్ టోటలీ is totally in the hands of some people. So we the people, we are very since many years we are trying to get relaxed from this market area. So all these people here, they used to say some rate, so we have to pay that rate, and this market is going on beyond our limits. When the DMart has come, we have got some reliability in buying all these products, and we are also happy because we no need to suggest or we no need to
investigate any products regarding that product, because it was demanded from the central area that the product is already MRP registered. And the thing is that the people maximum, they are all very happy to be the DMart here in Kodada. So and I'm very happy to take this suggestions from me. I hope all the best to the Garuda Media. I hope this Garuda Media will be also be Garuda Agency also will be Garuda iMedia. then the Garuda Media iMedia also. I think that it was launched recently in Kodada. I hope that this will be developing gradually and it has a bright future in Kodada. I have a few questions for you. And what is the differences you face in the DMart from outside? And one more question is, and how you feel from how many months you are purchasing here, and in a month how many times you will come here? In DMart. Yes. Actually, there is a lot difference compared to outside, because our outside market is totally not in our hands. The total here in the Kodada, total the market is in the other hands of all other states, not even all states, because past 10 years the market used to be in the hands of our area. Some people used to keep market in their hands, but recently, the past 2 years, the total market is in the hands of another state. Okay, from past 2 years, the market is in the hands of 2 years from the market is another state people. And recently, when the DMart has come, we are very happy, because we need the reliability. Because what the people they are saying in the shops are, we can't even imagine, because they are saying some cost there will be 40 or 30 or something rate. But here we have a specifically they are registered rate. So we are happy to buy, because we need not to we don't need to invest more money in the products, because we people does not belong to the marketing area. So we don't need to think that much to spend money while you are doing our fast moving consumer goods. And what is the second question what you said is what is the difference between other area and this area? The main area is reliability, flexibility, and the market what you say is genuinity. What you say genuinity. The product is also good, and we will see whatever, because it has recently come, launched 1 year back, I think so. We have to see for more future years, because we can't even guess in 1 or 2 years. So we will wait for 1 or 2 years. Plus my main suggestion is to increase the products, the quality, and also the size, because we people are some people here may be somewhat oversized. Here they are keeping only less sizes, 7, 8, 9. We need a 10, 11 like that. So it's very happy to have the shopping in DMart, and we are happy, not compared to the negativity. There the positivity is in 70 to 80%. Maybe you will see, we will look into forward that maybe it will somewhat develop in fast moving future years. Okay, and I hope all the best to the Garuda iMedia, and I hope all the best to the whole team. Thank you, sir. Thank you so much.